కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కూడా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉపసంహరించుకుందన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పును కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అన్ని జిల్లాల ప్రజలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే కూలీలను కూడా ఊర్లలో మళ్ళీ కూడా తాళాలు వేసే విధంగా మళ్ళీ కూడా బానిస చేసే విధంగా రాజుగారి ఏదైతే గతంలో 1000 సంవత్సరాల కింద బానిసలుగా ఉండేదో ఆ రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ ఏదైతే ప్లాన్ చేస్తుందో వాటన్నిటినీ కూడా మరి మనం తిప్పికొట్టాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు చేసిన ఏదైతే జీరాంజీ చట్టం ఏదైతే ఉందో అందులో 60% సెంట్రల్ గవర్నమెంట్ 40% స్టేట్ గవర్నమెంట్ భరించాలని చెప్పేసి అన్నారు. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ చట్టంలో 100% మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే భరించాలి ఫండ్ మొత్తం కూడా అని చెప్పేసి ఆ రోజు చట్టం తీసుకొస్తే ఈ రోజు జీరాంజీలో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అయితే 40% స్టేట్ గవర్నమెంట్ ఫండ్ అని చెప్పేసి ఆ చట్టంలో వచ్చింది. మరి ఆ చట్టంలో ఇలా రావడంతో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కొత్తగా ఏర్పాటైన స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్టేట్ గవర్నమెంట్సే కాకుండా ప్రతిపక్షాలుగా ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ స్టేట్ ను అభివృద్ధి చేయాలి అని అంటే ఫండ్ వాళ్ళకి లోకల్లో ఫండ్స్ ప్రాబ్లం అవుతుంది, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. మరి 40%